దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నది, ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది గోదావరి నది. సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు. ఏది? డ్యామ్. ఇందేమో ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, ఇదేమో స్పిల్వే. ఇది జనరల్గా నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప, చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి. 900 మీటర్ల వరకు, సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఇసుక పొరలే ఉన్నాయి తప్ప కొన్ని చోట్ల బలంగా స్పిల్వేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడా దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు, దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే ఇక్కడ తప్ప రెండోసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు. అంటే ఏంటంటే ఉద్దేశం, నదిని డైవర్ట్ చేయమంటే ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇవన్నీ చిన్న చిన్న కొండలు, రాళ్ళు ఉన్నాయి. సో ఇది గట్టి ప్రదేశం కాబట్టి ఏం చేశారంటే నదిని మీరు డైవర్ట్ చేయండి అన్నారు. నదిని డైవర్ట్ చేయటం అంటే ఇలా వస్తుంది నది. అంటే నది ఇటు నుంచి ఇలా ప్రవహించి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసిపోద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నదిని డైవర్ట్ చేయటం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేని కట్టమన్నారు. ఇది ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు ఇది కదా, ఇక్కడ స్పిల్వేని కట్టమన్నారు. ఎస్, ఇక్కడ స్పిల్వే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా, ఎత్తే గేట్లు, ఆ గేటుల ద్వారా నీరు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ నదిలోనే కలుస్తుంది. సింపుల్. సో ఇక్కడ బాగా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. మరి దీన్ని ఏం చేయాలి? నదిని ఇక్కడ ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేయమన్నారు. కట్టేస్తే ఈ నది ఇది ఆగిపోతుంది, ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, మొత్తం రిజర్వాయర్ తయారవుతుంది. ఇక్కడే చాలా కీలకమైన అంశం ఏమిటంటే ఈ ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వెయ్యాలి అంటే దాని కింద, ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇదిగో ఇలా ఉంటుంది గట్టు, ఇలా ఉంటుంది కదా గట్టు. అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటాయి, గట్టు. దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాల్? ఎందుకు వేస్తారు అంటే వాటర్ ఇలా నిలబడుతుంది కదా, సీపేజ్ రాకోకుండా, ఇలా సీపేజ్ వస్తే మునిగిపోద్ది కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు. అంటే ఇది ప్లాస్టిక్, సిమెంట్, ఇంకా చాలా మెటీరియల్ కలిపి వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. సో ఇది దీని యొక్క ఉద్దేశం. సో మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉందో దీని కింద డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇక్కడ మీకు ఇదంతా నది మీకు చాలామంది చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, కాబట్టి దాన్ని ఎరైజ్ చేసేస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ దిస్? ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ వరకే మనం మాట్లాడదాం. నది ఇది కదా, నది ఇది, నది డైవర్షన్ ఇది. ఓకే, ఇది చూసుకుందాం. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి. ఈ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి అంటే నిబంధన ఏమిటి అంటే డయాఫ్రమ్ వాల్ వేసే ముందు, డయాఫ్రమ్ వాల్ వేయటం, ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయటం ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక సీజన్తో అయ్యే పని కాదు. ఇట్ మే టేక్ 2 or 3 సీజన్స్. అంటే 2-3 వరదలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ